నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25 ఏళ్ల సినిమా కెరియర్ లో మంచి గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే మహేష్ కేవలం నటుడే కాకుండా బిజినెస్ మ్యాన్ కూడా. సినిమాలు చేస్తూనే అదే టైంలో యాడ్స్, బ్రాండ్స్, ప్రమోషన్స్ ద్వారా కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. టాలీవుడ్ లో మిగతా హీరోలతో పోలిస్తే కేవలం యాడ్ల ద్వారానే భారీ మొత్తంలో మహేష్ ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇప్పుడు మహేష్ వారసత్వాన్ని అతడి కూతురు ముందుకు తీసుకెళ్తుంది. తండ్రి పాటలోనే తాను అంటుంది సితార. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు సినిమాల్లోకి అడుగుపెట్టాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసి ఆ తర్వాత హీరోగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మహేష్ కూతురు సితార మాత్రం పుట్టినప్పటి నుంచి ఫుల్ పాపులారిటీని తెచ్చుకుంది. చిన్నప్పటి నుంచి ఆమె ఫోటోలు, వీడియోలు ఏది పోస్ట్ చేసిన వెంటనే వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం టీనేజ్ లో ఉన్న సితార మహేష్ కంటే మరింత యాక్టివ్ గా కనిపిస్తుంది. గతంలో తన ఫ్యామిలీతో కలిసి ఓ యాడ్ లో చేసిన సితార సర్కారు వారి పాట సినిమాలో ఓ పాటలో అదిరిపోయే స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో వరుస వీడియోలు, పోస్టులు పెడుతూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇన్స్టాలోనే సితారకు 1.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక యూట్యూబ్ ఛానల్లోనూ 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంత చిన్న వయసులోనే పెద్ద బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తూ చేతి నిండా సంపాదిస్తుంది. గత ఏడాది ఓ జ్యువెలరీ యాడ్ లో సితార నటించి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. అందుకు ఆమెకి 1 కోటి వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగింది. ఇక సితార కేవలం సోషల్ మీడియా ద్వారా భారీగా సంపాదిస్తుందనే టాక్ వినిపిస్తున్నాయి. ఈమె కేవలం ఇన్స్టాగ్రామ్ ద్వారానే నెలకు ఏకంగా 30 లక్షల వరకు సంపాదిస్తుందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.